ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం మార్కు శుభవార్త 12వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈనాడు సువిశేషంలో ఒక చక్కటి ఉపమానాన్ని క్రీస్తు భగవానుడు తన ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు. ఉపమానం యొక్క సారాంశం ఈనాడు 10వ వచనంలో, ఈ లేఖనం మీరు చదవట్లేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయిగా అయ్యాను. ఇది ప్రధానమైన అంశం. ఉపమానం యొక్క సారాంశం ఏంటంటే, యజమానుడు తన తోటను సేవకులకు అప్పగించడం. కోతకాలం వచ్చిన తర్వాత ఆ పంటను స్వీకరించడం కోసం యజమానుడు ఇంకో సేవకులను అప్పగించినటువంటి సేవకుల దగ్గర పంపించినప్పుడు వారిని కొట్టడం, చంపివేయటం, పడివేయటం జరిగింది. ఇట్లా పలు విధాలుగా పంపిస్తున్నప్పుడు వారిని చంపటం, బెదిరించడం, త్రోసివేయడం జరుగుతూ ఉంది. చివరిగా యజమానుడు నా కుమారుడు మాట వింటారేమో అనే ఉద్దేశంతో చివరి కుమారుని కూడా పంపించినప్పుడు, వాళ్ళు ఇతను చంపినట్లయితే ఈ భూమి అంతా కూడా, ఈ ఆస్తి అంతా కూడా మాకు, ఈ తోటంతా కూడా మాకు సొంతం మొత్తం దురుద్దేశంతో అతన్ని కూడా చంపివేస్తూ ఉన్నారు. క్రీస్తు భగవానుడు యూదులను అడుగుతూ ఉన్నాడు, దీని సారాంశం ఏంటి, దీనికి ఉద్దేశం ఏంటిది, అలాంటి సేవకులను యజమానుడు ఏమి చేయగలడు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ చక్కటి సమాధానం చెప్తున్నాడు. దుష్టులను మట్టిపెట్టి ఆ ద్రాక్షతోట ఇతరులకు గుత్తకు ఇచ్చును, అనగా వాళ్ళని చంపివేసి వాళ్ళని మట్టి గర్భించి ఆ తోటను నిజాయితీపరుడైనటువంటి ఇంకో సేవకుడికో ఇంకో వ్యక్తికో ఆ తోటను లీజుకి ఇవ్వటం జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. ఇది మన జీవితంలో ఒకసారి అన్వయించుకోండి. దేవుడు చక్కటి అవకాశాలు మనకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, మంచి స్నేహితులను ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చారు, మనకు కావాల్సినటువంటి సకల సంపదలను దేవుడు సమకూర్చాడు. చక్కటి ఏసీలో మనం ఉండగలుగుతూ ఉన్నాం, కారులో తిరగలుగుతూ ఉన్నాం, మనం ఆనందంతో సంతోషంతో జీవించగలుగుతూ ఉన్నాం. అలాంటి దేవుణ్ణి, అలాంటి యజమానునికి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? సేవకులనుగా గురువులను గౌరవిస్తూ ఉన్నామా? బోధకులను గౌరవిస్తూ ఉన్నామా? లేకపోతే వాళ్ళ మాటలను, వారి బోధనలను, దివ్యబలి పూజను పెడచెవి పెడుతున్నామా? అలాంటి సేవకుడు వలె చివరిగా యజమానుడి యొక్క కుమారుడుగా క్రీస్తు భగవాన్ని మనము రక్షకుడుగా అంగీకరించగలుగుతూ ఉన్నాం. ఒకవేళ మనము మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో విధంగా ఆయనను మనం తృణీకరించినట్లయితే, విభేదించినట్లయితే, ఆయన అంగీకరించకపోయినట్లయితే, ఆయన మాటలు మనం పెడచెవిన పెట్టినట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి సకల వరాలను ఆయన తీసుకొని ఇతరులకు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంది. చేజాతుల స్వయంకృత అపరాధాలతో మనకిచ్చిన వరాలను మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రియమైన విశ్వాసులారా, కనుక దేవుడిచ్చిన పనిని మనం సఫలీకృతం చేయాలి. దేవుడిచ్చిన జీవితాన్ని తిరిగి ఆయనకి అంకితం చేయాలి. దేవుడిచ్చిన వరాలను మనం ఫలించి ఆయనకి విజయాన్ని ప్రసాదించే విధంగా, ఆయన గర్వపడే విధంగా జీవించాలని ఈనాడు మన సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు యేసుప్రభుని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన్ని చంపాలని, ఆయన్ని పట్టణం నుంచి ఆయన పంపించడం జరుగుతూ ఉంది. మనం అపార్థం చేసుకోవడం కంటే దేవుడిచ్చిన ఈ జీవితం ఎంతవరకు ఇతరులకు, సమాజానికి, దేవుడికి ఉపయోగకరంగా ఉందా లేదా, కేవలం నా స్వార్థం కోసము, సుఖాల కోసము జీవిస్తున్నానని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తుంది. కనుక మన జీవితాన్ని, మనకిచ్చిన వరాలను దేవుని సంతోషం కోసం, దైవరాజ్య నిర్మాణం కోసం ఉపయోగించుదాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.